బలరామకృష్ణుల చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయిన జరాసంధుడు ఎప్పటికప్పుడు మిగతా రాజులతో కలిసి మధురపై దండెత్తడంతో శ్రీకృష్ణుడు తన ప్రజల్ని రక్షించుకోవడానికి సముద్రంలో ద్వారకను నిర్మించమని విశ్వకర్మని ఆదేశించడంతో విశ్వకర్మ సకల హంగులతో పటిష్టమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. కంసుణ్ణి హతమార్చి జరాసంధుణ్ణి ఓడించిన శ్రీకృష్ణుడు వీరత్వం గురించి విన్న కాలయవనుడు శివుడి అనుగ్రహం వల్ల యుద్ధభూమిలో కాలయవనుడిని ఎవరూ చంపలేరు కాబట్టి 3 కోట్ల సైన్యాన్ని వెంట పెట్టుకుని జరాసంధుడితో కలిసి శ్రీకృష్ణుడిపై యుద్ధానికి దిగాడు. అంతకుముందే తన ప్రజలందరినీ ద్వారకకి తరలించిన శ్రీకృష్ణుడు చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా కాలయవనుడి ముందుకు వచ్చి భయపడినట్టు నటించి పారిపోతూ ఇంద్రుడి వరం వల్ల యుగాల నుండి నిద్రపోతున్న ముచ్చుకుందుడు ఉన్న గుహలోకి వెళ్లడంతో కాలయవనుడు కూడా శ్రీకృష్ణుడిని తరుముకుంటూ అదే గుహలోకి వెళ్లాడు. గుహ అంతా చీకటిగా ఉండడంతో పడుకున్నది శ్రీకృష్ణుడని భావించిన కాలయవనుడు ముచ్చుకుందుడిని కాలితో తన్నడంతో నిద్ర నుండి లేచిన ముచ్చుకుందుడు చూపు తాకి కాలయవనుడు భస్మమైపోయాడు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్న ముచ్చుకుందుడు గంధమదన పర్వతానికి వెళ్లి మోక్షాన్ని పొంది వైకుంఠాన్ని చేరుకున్నాడు.